కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం కాదు వాళ్ళ అమ్మ కోసం చేయి నరుక్కున్నాడు. సినిమాని కొట్టుబడేసింది. అసలు వీర లెవెల్ ఉంది. చంపేసింది అంతే, ఇక చంపేసింది అంటే చంపేసింది. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవడం చెప్తున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. గారికి సింహాద్రి అంత పెద్ద హిట్ అయిందో, మన కళ్యాణ్ రామ్ గారికి సన్ ఆఫ్ వైజ్ అంత బ్లాక్ బస్టర్. తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కొని సేవ్ చేయడం అబ్బో అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. ఇప్పుడే చెప్తున్నా, పేక నరుక్కుంటా మా అమ్మ కోసం నేను పేక కోరుకుంటా. భయ్యా ఈ సినిమాలో పోయా మామూలుగా లేదు పోయా సెంటిమెంట్. ఇది శాంతి అమ్మ తల్లి ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా అమ్మ రామ్మ. సినిమాలోకి వచ్చేసాయి, రాజకీయాలు వదిలేసాయి, సినిమాలోకి వచ్చేయాలి. విజయశాంతి సినిమాలోకి రావాలి, ఎంకరించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు పోయా ఒక్కొక్కరిని కాలస్తుంది, ఎగిజేగి తాంతాంద పోయా ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే. సినిమా ఇప్పుడే చెప్తా, ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది. ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంతే. ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నాడట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నాడట. రే ఎవడైనా సరే సినిమా బాగలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా, ట్యాంక్ బండ ఊరేస్తా చెప్తున్నా. ఎవడైనా బాగలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి అన్న. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే వీర లెవెల్ ఉంది. చంపేసింది అంతే, ఇక చంపేసింది అంటే చంపేసింది. ఇక్కడే తగ్గేది లేదనుకుంటా. ఏడబడతా ఆడ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. అమ్మ కోసం చేయి నరుకుంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. వీర లెవెల్ విత్ ఇన్ సెకండ్స్ లా చేయి నరుకొని విషయం చెప్పిండంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న బాబా కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్. బాబా నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై. 100 రోజులు కాదు, 200 రోజులు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు అయినా కొట్టేలా ముందు ఇక్కడ లేట్ కొట్టి లేటెస్ట్ చేసిన మూవీ. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చామనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేదే మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ కిస్టులు కూడా బాగుంది. యాక్చువల్గా ఆవిడ జాతీయ మహానటి క్యాడరు, బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండిటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంత ప్లస్ అని ఉంది. అన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా సినిమాని కొట్టుబడేసింది. అసలు మామూలుగా ఫైట్స్ కానీ అసలు ఆ సెంటిమెంట్, అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా అస్సలు ఊహించుకోలేము, అంత బాగుంది సినిమా. అసలు విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఫైట్లు పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా విలన్స్, మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు, 3-4 విలన్లు, అందరూ కూడా తోపు విలన్లే. ప్రతి ఒక్కడు కూడా హైలైట్ అన్నట్టు. ఒక్కొక్కటి కొట్టుకుంటా ఒక ఏరియాని కవర్ చేయడం, ఒక మంచి ఎక్కడుంటే అక్కడ పోవడం, జనతా గ్యారేజ్ని మించిపోయింది భయ్య. ఒక్కటి కాదు సినిమా ఓవరాల్గా విలన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడు. కథ మాత్రం చాలా బాగుంది భయ్య, కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అన్న ఏం చెప్తామన్నా, సినిమా చెప్పిన వాళ్ళ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. నేను హిట్ అన్నగా మాట్లాడుతున్నాడు అన్న మాట నిలబెట్టుకున్నారు సార్. నిజంగా చెప్తాను, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నీ మీద ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకురో అంత కాన్ఫిడెంట్ తగ్గట్టు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవడం చెప్తున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా పడే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఇలా సోహెల్ ఖాన్ గారు చేసిరు. మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఏం చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఆ విలన్కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయిండు సినిమాలో, అంతా బాగా చేసిండు. విజయశాంతి గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఎంత బాగా చేసింది యాక్టింగ్, ఇంట్లో కూడా అంత బాగా చేసింది. అంటే మనం అప్పట్లో చిన్నప్పుడు చూసిన కర్తవ్యంలో ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన సినిమాలో అలానే చేసింది యాక్టింగ్ కూడా. గారికి సింహాద్రి అంత పెద్ద హిట్ అయిందో, మన కళ్యాణ్ రామ్ గారికి సన్ ఆఫ్ వైజ్ అంత బ్లాక్ బస్టర్. అంటే ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా వర్కౌట్ ఉంది. కళ్యాణ్ రామ్కి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది. సరిలేరు నీకెవరి తర్వాత రెండో సినిమా
మంచి హిట్ పడింది. ఆ బీజిఎం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు. క్లైమాక్స్లో ఫైట్ ఉంది, ఒంటి చేత్తో చేస్తాడు, చేయి నరికేస్తారు హీరోది. సో అది చూస్తే ఎవరైనా ఏడుస్తారు, అంత ఎమోషనల్ గా బాగా చూపించారు. కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం కాదు, వాళ్ళ అమ్మ కోసం చేయి నరుక్కున్నాడు. అమ్మ కోసం ఒక మదర్కి కొడుకు చెప్పే బర్త్డే ఉంటుంది చూసారా, ఇంతకంటే గొప్పగా ఏది ఉండదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ కానీ. మీరు ట్రైలర్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సినిమా మాత్రం చూడండి, చాలా చాలా బాగుంది. ఈ మధ్యకాలం ఫీల్ అయ్యి ఏడుస్తారు అని చెప్తే ఏందో అనుకున్నాం, కానీ ఎమోషన్ ఉంటుందని అనుకున్నాం, కానీ నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేసేసారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కొని సేవ్ చేయడం, అబ్బో అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. ఇప్పుడు మామూలుగా ఒక తల్లిని సేవ్ చేయాలంటే అది తప్పని పరిస్థితి భయ్య. ఏంటంటే తప్పని పరిస్థితి, అది నరుకోవాల్సిన పరిస్థితి. సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది కాబట్టి నరుక్కోవాల్సిందే. కానీ నిజంగా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా మామూలు యాక్టింగ్ కాదన్న, ఇరగదీసి చింపి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా లేడీ క్యారెక్టర్లో ఏంటంటే విజయశాంతి గారు ఒక లెజెండరీ యాక్టర్ భయ్య. నిజంగా అప్పుడు ఏంటంటే అప్పటి కాలంలో రాములమ్మ సినిమా నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా అదే రేంజ్లో దుమ్ము దుమారం లేపుతుంది యాక్టింగ్ పరంగా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోవడము, అటు విలన్కి ధమ్కి ఇవ్వడము, వార్నింగ్ ఇవ్వడము సీన్స్, ప్రతి ఒక్క సీన్లో కూడా ఏంటంటే ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆడియన్స్ అందరూ లోపల నుంచి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినవే కానీ డిసప్పాయింట్ అయితే కాలేదు భయ్య. నిజంగా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 35 మినిట్స్ నిజంగా మామూలుగా లేదు భయ్య. ఒక రేంజ్లో తోపు లెవెల్లో లేపారు సినిమాని. ఎన్టీఆర్ గారు చెప్పారు, ఒక లాస్ట్ 15 నిమిషాలు సినిమా ఏడిపస్తుంది అని చెప్పారు. ఇది 100% సూపర్ సినిమా. ఒక మాట ఆడియో ఫంక్షన్లో విజయశాంతి గారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అన్నారు. చేపల పులుసు ఏంది, అమ్మకు ఏ తినిపించినా తక్కువే. అర్జున్ క్యారెక్టర్లో కళ్యాణ్ రామ్ గారు అండ్ వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారు కాదు, నేను మదర్ అండ్ సన్ అనే చూసాను సినిమాలో. ఆ అమ్మ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, బాండ్, సెంటిమెంట్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ తల్లి కోసం కొడుకు ఎంత దూరం అన్నా వెళ్తాడా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ షాట్ ఉంటుంది క్లైమాక్స్. మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం అనమాట. ఆ ఒక్క షాట్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అది నాకు చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే అదిరిపోయింది. అండ్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అసలు జీప్ పగిలిపోయినట్టే ఉంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ లుక్లో కనిపించారు. 2 డిఫరెంట్ మోడలేషన్స్లో ఉంటారు. ఒకటి పోలీస్ లుక్ వచ్చింది, పోలీస్ కోసం ట్రైన్ అయినప్పుడు. అండ్ ఇంకోటి ఆ గ్యాంగ్స్టర్ ఏదైతే ఉందో అది ఎందుకు మారారో అలాగా అనేది సినిమా చూడండి, వర్త్ వాచ్. అండ్ ఎమోషన్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అండ్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ లేదు, నాకేం అనిపించలేదు. స్లో అనేది ఏం అనిపించలేదు. అండ్ అన్వాంటెడ్ అన్సిచ్యువేషనల్ సాంగ్స్ ఏం లేవు. సిచ్యువేషన్ పరంగా స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్సే తప్ప స్టోరీని డివియేట్ చేస్తూ ఏదో సాంగ్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ హైప్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదు. ఆ సినిమా చాలా బాగుంది బ్రో, నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా కానీ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాడో సినిమాలో అది చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెళ్ళింది సినిమా. విజయశాంతి గారి యాక్టింగ్ ప్లస్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఒక వైపు ఎమోషనల్ చేస్తూ ఉంటారు, ఒక వైపు యాక్షన్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు సినిమా. సో వాళ్ళిద్దరి ఎమోషన్కి బాండింగ్కి మనం కనెక్ట్ అవుతాం. సో దానివల్ల మనం సినిమాలో వెళ్ళిపోతూ ఉంటాం. ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యాక్షన్తో నింపించారు. ఒక పేటకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పోర్షన్ చాలా బాగా అనిపించింది.